అక్కడ ముందు మెయిన్ ఏంటంటే సో కొండ సురేఖ మ్యామ్ ఒక ప్రోగ్రామ్ కి వెళ్తాను. ఆ ప్రోగ్రామ్ కి మన రఘునందరావు చీఫ్ గెస్ట్ వస్తాడు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చిన ఇద్దరు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న కండు వేస్తారు అనమాట. సో కొండ సురేఖ మేడం మీద రఘునందరావు కండు వేస్తాడు. అక్కడ రఘునందరావు అనే వ్యక్తి బీజేపీ పార్టీ, కొండ సురేఖ మేడం అనేది కాంగ్రెస్ పార్టీ. సో ఇద్దరు ఒక ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు టీఆర్ఎస్ వ్యక్తులు ట్రోల్ వేస్తారన్నమాట. సో నిజంగా ఇద్దరు వేరే పార్టీలో అయినప్పటికీ కలుసుకోవడం ఏంది, సో వీళ్ళతో కండువలు వేసుకోవడం ఏంది అన్నట్టు అటు వరకు ఓకే. కానీ ఒక ఫ్యాన్ ఒక కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త చేసంటే సో ఇక కొండ సురేఖ మ్యామ్ కి మన రఘునందరావి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అన్నమాట. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, పెళ్లి అయినట్లు. సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో పెట్టుకున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ ఎంత అంటే మేడం చాలా పర్సనల్ తీసుకుంది. అంటే మేము మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మేము రాజకీయంగా మా పార్టీలు వేరే అయినప్పటికీ కూడా సో మేము ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కండువ వేసుకున్నారు. కానీ తను బాధపడ్డామట. తను నిన్న మీడియా మీదకి వచ్చి ఒక మాటలు మాట్లాడింది. అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి సో నిజంగా కేటీఆర్ మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో సీత కూడా చెప్పింది, నా మీద చాలా మంది కేటీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, సో నన్ను చాలా హీనంగా నన్ను చిత్రీకరిస్తున్నా అని చెప్పింది. సో నిజంగా నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొద్ది దాడులు చేస్తున్నాయి కాబట్టి సో నిజంగా కొండ సురేఖ ఓవర్లోడ్ అయిపోతుంది, ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది. ఏంటంటే సో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నుంచి కామెంట్ చేసినందుకు నార్మల్ పీపుల్ మీద కామెంట్ చేస్తారు. సో నిజంగా తను ఏమైందంటే యాజ్గా తను కొండ వర్సెస్ కేటీఆర్ అయింది అక్కడ. సో కొండ మేము తిట్టినందుకు తను కేటీఆర్ మీద రెస్పాండ్ తిడుతేమనంటే సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ ఒక మంచి వ్యక్తి కాదు, తనకు రేవు పార్టీలతో సంబంధం ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ కూడా తొందర పెళ్లి చేసుకుని పోతారు. కేటీఆర్ భయపడి తను 10 సంవత్సరాల ముందు ఇట్లనే చేసిండు. అది అంతెందుకు నాగ చైతన్య సంబంధం విడిపోవడానికి కూడా మన కేటీఆర్ కారణము. కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూర్చోదాం అని అంటున్నప్పుడు తన సంబంధం పంపిమని అని నిజంగా తను ఒక అమ్మాయి అయ్యి ఉంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడమని నచ్చలేకపోయింది. సో నువ్వు పొలిటికల్ పార్టీ, కేటీఆర్ పొలిటికల్ పార్టీ. సో నువ్వు అడగ ఏం అడగాలంటే 10 సంవత్సరాలు నువ్వు వీకింది ఏముంది, నువ్వు కేటీఆర్ నువ్వు ఏం చేసినావు, మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ పర్సనల్ డ్యామేజ్ చేస్తూ అదే సేమ్ పక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామంట. సంబంధ పాపం రాజకీయ నాయకత్వం, రాజకీయ పార్టీ సంబంధం లేదు, నాగార్జున పార్టీ సంబంధం లేదు, సమలమైన సంబంధం లేదు. కానీ కావాలని సమంతం తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగిందా నిజంగా. తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది తను. సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సమంతను అట్లా వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒక మినిస్టర్, తనకు మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్తే అది పబ్లిక్ గా సో అట్లా మినిస్టర్ అని మాట్లాడి తప్పు మేము ఫీలింగ్ అనేది. సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండ సురేఖ మేడం కేటీఆర్ డైరెక్ట్ గా సవాల్ విసురుతుంది కానీ కావాలని సమర్థనం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో దానిపైన నాగార్జున ట్వీట్ చేశాడు, మన నాగ చైతన్య ట్వీట్ చేస్తే, సమర్థన ట్వీట్ చేస్తుంది. నిజంగా ఎంత ఈ విషయం చూడండి, లాస్ట్ కన్వెన్షన్ కూల్చినప్పుడు మన సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు కానీ ఈరోజు సినిమా పెద్దలు మాట్లాడతారు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది. సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చాలా చిన్న చిన్న హీరోలు పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్ చేశారు. సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున లేవగానే కొండ సురేఖ మేము కూడా రిలైజ్ అయ్యని తప్పు చేసిన ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే ప్రశ్న పెట్టింది, తప్పు అయిపోయింది, సారీ. ఫస్ట్ చెప్పడం దాని తర్వాత సారీ చెప్పడం ఇది మొత్తం కామన్ అయిపోయింది. నిజం అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడమని మాకు కూడా నచ్చలేదు. మేము పబ్లిక్ చెప్తున్నా, సో మేము ఓటేజ్ గెలిపించినాము, మీరు ఏదో సాధిస్తారు. సో 10 సంవత్సరాలు ఒకరు వెళ్ళారు, ఇక్కడ మీరు మారసాలని కోరుతున్నాను. ఇప్పట్లో చూడన్నా, అప్పట్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటున్నాను ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు. సో వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఇది ఉందా అది ఉందా 3 పిల్లలు అది అనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండదు. కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడానికి కొద్దిగా బాధ అనిపించింది. అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి, సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప కానీ సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్దన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నాకైతే ప్రతి ఒక్క మన తెలంగాణ పౌరుడి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధ కలిగింది అన్న. సో పొద్దులేసి మళ్ళీ సారీ అయిపోయింది ఏమన్నా అంటే సమంత సారీ తప్పైపోయింది చెప్తే జరిగిన డ్యామేజ్ మొత్తం వాళ్ళకు వచ్చింది మొత్తం తీరిపోతుంది. సో తను చేసిన పాల్గొలేషన్ కేటీఆర్ పర్వత నష్ట దాయం వేశారు. తను ఏమంటుందంటే తగ్గేదిలే ఉంటుంది. సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు కానీ దయచేసి సమంత మ్యామ్ ని సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురాకండి అని కోరుకుంటా. రాజకీయాలకు సినిమా ఫీల్డ్ సంబంధం లేదు, దయచేసి సినిమా ఫీల్డ్ తీసుకురాదని కోరుకుంటున్నాను. అవును సో చూడన్న ఆమె సారీ చెప్పింది, మేబీ వాళ్ళు లీగల్ మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు అవునని కాదని ఇది అనుకోకుండా నోట్ల నుంచి వచ్చిన పదాలు కాబట్టి సో సారీ కూడా చెప్పడం జరిగింది. సో ముందు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిజంగా కొండ సురేఖ మనం చేసిన తప్పు కాబట్టి సో నా రిక్వెస్ట్ ఒక పబ్లిక్ మేడం ఏ విషయంలో మీరు మాట్లాడడానికి దయచేసి సినిమా ఫీల్ అవ్వాలని ఏ అమ్మాయిని కూడా నెగిటివ్ మాట్లాడితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.